ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై మదర్ కేర్ టిప్స్ తెలుగు ఛానల్. ప్రెగ్నెన్సీలోని చాలా ముఖ్యమైన విషయాల్లో ఒకటి బరువు. మనం హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బీపీతో పాటు బరువు అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఈ బరువు గురించి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా భయపడుతూ ఉంటుంది. అంటే నేను కరెక్ట్గా బరువు పెరుగుతున్నానా లేదా, లేకపోతే సన్నగా ఉన్నాను నాకు నార్మల్ డెలివరీ అవుతుందా, లేకపోతే లావుగా ఉన్నాను నాకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయా, నేను సన్నగా ఉంటే బేబీ లోన హెల్తీగా ఉంటుందా లేదా, అసలు నేను ఎందుకు ఎంత బరువు పెరుగుతున్నాను, నేను ఎందుకు బరువు పెరగటం లేదు, ఇటువంటి ఎన్నో డౌట్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్రెగ్నెన్సీలోని ఎంత బరువు ఉండాలి, ఎంత బరువు ఉంటే బేబీ అండ్ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు, తక్కువ బరువు ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎక్కువ బరువు ఉన్న గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో అయితే ఈరోజు మన వీడియో ఉండబోతుందండి. కాబట్టి ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసే. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీరు ఎలా చెప్తారు, మీరు ఏమైనా డాక్టరా, మీకు బరువు గురించి ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చండి. కాకపోతే నేను గైనకాలజిస్ట్ని, డాక్టర్ని, ఇలా ఫిట్నెస్ సంబంధించి ఏమీ కాదండి. నేను ఇద్దరు బేబీస్కి మదర్ని అవటం వల్ల ఈ విషయాలు అనేది నాకు తెలుసండి. అంటే నేను 2 times ప్రెగ్నెన్సీ ఫేస్ చేశాను కదా, ఆ టైంలో నా బరువు గురించి నేను డాక్టర్ని అడిగి కానీ, చాలా విషయాలు సెర్చ్ చేసి కానీ, పెద్దవాళ్ళని అడిగి కానీ, ఇలా చాలా విషయాలు అనేది తెలుసుకున్నాను. సో ఆ విధంగా నాకు బరువు గురించి ఒక క్లారిటీ అనేది వచ్చిందండి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఇలా చాలా విషయాలు అనేది నేను తెలుసుకున్నాను. మనం నేర్చుకునే దానికంటే ఎక్స్పీరియన్స్ అయితేనే మనకి బాగా తెలుస్తుంది అని నా ఉద్దేశం. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇటువంటి ఎన్నో ప్రెగ్నెన్సీ కేర్ అలాగే పేరెంటింగ్ కేర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మీరు ఏం చేయనవసరం, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రెగ్నెన్సీ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా తెలుసుకుంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ప్రెగ్నెన్సీలోని సాధారణంగా అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఎంత బరువు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి ఒక 10 నుండి 15 kg మధ్యలో పెరుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అంటే అందరికీ ఇలానే జరుగుతుందని కాదు, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఇంకా ఎక్కువగా పెరగచ్చు, తక్కువగా పెరగచ్చు. సో ఇలా ఎన్ని కేజీలు పెరిగితే ఆరోగ్యకరం, అసలు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు ఉండాలి అనేది ఇప్పుడు చూసాం. ప్రెగ్నెన్సీలోని ఎంత బరువు ఉన్న వాళ్ళు ఎన్ని కేజీలు పెరగచ్చో చూద్దామండి. ప్రెగ్నెన్సీలోని మనకి బరువు బిఎంఐతో సూచిస్తారు, బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. ఈ బిఎంఐ ఎలా తెలుస్తుంది అంటే మనకి కేజీస్ పర్ హైట్ ఉంటుంది కదా, మన హైట్ ఎంత ఉంటుంది హోల్ స్క్వేర్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అందరికీ ఒకేలా రాదు కదా, సో ఎంత ఉంటే మంచిది అనేది చూద్దాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ నేను చెప్పిన విధంగా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ 18 కంటే తక్కువగా ఉంది. సో 18 కంటే తక్కువగా ఉంది అంటే లో వెయిట్ అంటారండి. అంటే వీళ్ళు తక్కువ బరువుతో ఉన్నారు అని అర్థం అనమాట. 18 నుండి 25 మధ్యలో ఉంటే వీళ్ళు సాధారణం, వీళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అనేది సాధారణంగా ఉంది, అంటే వీళ్ళు నార్మల్ వెయిట్లో ఉన్నారు అని చెప్పి. 25 కంటే ఎక్కువగా ఉంది, 25 దాటేసింది అని అంటే వీళ్ళని ఓవర్ వెయిట్ అంటారు, అంటే ఎక్కువగా బరువు ఉన్నారు అని అర్థం అనమాట. 30 కంటే ఎక్కువగా ఉంది, 30 అంటే చాలా ఎక్కువ కదా, 30 కంటే ఎక్కువగా ఉంది ఇలా చూసుకోవాలన్నమాట. మన వెయిట్ అనేది ప్రెగ్నెన్సీలో సరిపోయేలా ఉందా లేదా అని తెలుసు అని చూసుకుంటే మనకి ఈ వాల్యూస్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. నార్మల్గా ఉన్నామా, ఓవర్గా ఉన్నామా, తక్కువ వెయిట్తో ఉన్నామా అని. సో మనకి తెలిసింది కదా. ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళు ఎంత వెయిట్ పెరగచ్చు, నార్మల్గా ఉన్న వాళ్ళు ఎంత వెయిట్ పెరగచ్చు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎంత పెరగచ్చు అనేది చూసేద్దాం. 18 కంటే తక్కువ అంటే లో వెయిట్ అని చెప్పాను కదా, వీళ్ళు 12 నుండి 18 kg వరకు పెరగొచ్చండి. సో 12 నుండి 18 kg వరకు పెరిగితే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. 18 నుండి 25 నార్మల్ అని చెప్పాను కదా, వీళ్ళు 11 నుండి 16 kg వరకు బరువు అనేది పెరగొచ్చు అనమాట. 25 కంటే ఎక్కువగా ఉన్నారు, ఓవర్ వెయిట్ అంటే ఎంత పెరగొచ్చు అంటే 7 నుండి 11 kg వరకు పెరగొచ్చు అనమాట. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 7 నుండి 11 kg వరకు పెరిగితే పర్వాలేదు, అంతకంటే ఎక్కువగా పెరిగితే కొంచెం మంచిది కాదనమాట.
30 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఎక్కువ అని చెప్పాను కదా, బాగా ఎక్కువ స్థూలకాయం అంటారు కదా, సో అలాగనమాట. వాళ్ళు 5 నుండి 9 కేజీల వరకు పెరగచ్చు. సో చూసారు కదా, అంటే ఎన్ని కేజీలు ఉన్నవాళ్ళు ఇంకా ఎన్ని కేజీలు పెరగచ్చు అనేది. ఈ పెరగడం అనేది మనం మందులతో కానీ ఇటువంటివి చేయకూడదు. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు డైటింగ్ చేయకూడదు, బాగా బరువు తక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ పెరగడానికి ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు అనమాట. అంటే ప్రెగ్నెన్సీలో తీసుకునేవి మాత్రమే తీసుకోవాలి, అదర్గా మనం సప్లిమెంట్స్ అటువంటివి యూజ్ చేయకూడదు. కాబట్టి మన ఆహారంలో కొంచెం మార్పులు అనేది చేసుకుంటే మనం ఈ వెయిట్ అనేది అంటే సమతుల్యంగా ఉంచుకోవచ్చు అనమాట ప్రెగ్నెన్సీలో. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, ఏం చెయ్యాలి అనేది చూసేద్దాం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు డైటింగ్ అయితే చేయకూడదు, వెయిట్ లాస్ డ్రింక్స్ అయితే తీసుకోకూడదు. అంటే మనం మామూలుగా తీసుకుంటూ ఉంటారు కదా వెయిట్ లాస్ అవ్వడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, ఇటువంటివి ఏమీ అయితే తీసుకోకూడదు. కానీ మన ఆహారంలో మార్పులు చేసుకుంటే వెయిట్ అనేది బాగా తగ్గొచ్చు అనమాట. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలన్నమాట. అంటే మామూలుగా మనం 3 పూటలే తీసుకోవాలి, ఒకేసారి ఎక్కువగా తినేయాలి అలా కాకుండా ఒక 6 సార్లు ప్లాన్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకుంటే డైజెషన్ అనేది బాగుంటుంది, బాడీలోని ఎక్స్ట్రాగా ఫ్యాట్ అనేది చేరుకోకుండా ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలోని ఇద్దరి కోసం తినాలి, ఇద్దరి కోసం తింటేనే మంచిది, లేకపోతే బేబీకి పోషకాలు అందవు అనేది తప్పండి. ఇద్దరి కోసం తినడం కాదు, మనం తినే ఆహారంలోని క్యాలరీస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అది కూడా చాలా ఎక్కువగా కాదు, 300 క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. అందులోనే బేబీకి, మదర్కి ఇద్దరికి సరిపోతుంది అనమాట. నెంబర్ 3 వచ్చేసి నేను ఎప్పుడు చెప్పేదే, ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోవాలి. ఆల్రెడీ వెయిట్ ఉన్నాము, వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఏంటి అని అయితే అసలు అనుకోకండి. వాటర్ ఎక్కువగా తీసుకుంటే బాడీని ఫ్లష్ చేసేస్తుంది అనమాట. లోన ఏమైనా కొవ్వు కానీ అదనపు వాటర్ ఏమైనా ఉన్నా కూడా ఫ్లష్ చేసేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. 4th పాయింట్ వచ్చేసి సాల్ట్ తగ్గించుకోండి. మీ ఆహారంలో సాల్ట్ కానీ షుగర్ కానీ ఇటువంటివి తగ్గించుకోండి. సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ ఏం చేస్తుందంటే మన శరీరంలోని అధికంగా కొవ్వుని నిల్వ ఉంచడానికి ఎక్కువగా ప్రేరేపిస్తుంది అనమాట. వాటర్ని కానీ అధికంగా మనకి ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు అటువంటివి వచ్చేస్తాయి. ఇది కూడా ఎక్కువగా సాల్ట్ తీసుకోవడం అన్నమాట. సాల్ట్ అనేది తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో చాలామంది స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటారండి. స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటే అంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది అనమాట. ఇలా స్వీట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా వెయిట్ అనేది బాగా పెరిగిపోతారు. సో స్వీట్స్ అనేది వీలైనంత వరకు తగ్గించుకోండి. ఎక్కువగా బెల్లంతో తయారు చేసినవి తీసుకోవడానికి ట్రై చేయండి. బెల్లం తీసుకుంటే ఐరన్ అందుతుంది, హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు షుగర్కి బదులుగా మీరు బెల్లాన్ని రీప్లేస్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకండి. బేకరీ ఫుడ్స్లో ఎక్కువగా సాల్ట్, మైదా, షుగర్ అనేది ఉంటుంది. ఈ 3 ప్రెగ్నెన్సీలో చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. సాల్ట్ నేను చెప్పాను కదా, బాడీలో ఎక్కువగా కొవ్వు అధికంగా ఉండిపోవడానికి సహాయం చేస్తుంది. మైదా డైజెషన్ అవ్వదు. అలాగే జంక్ ఫుడ్స్, బయట దొరికే నూడిల్స్లు కానీ పానీపూరీలు కానీ ఇటువంటివి క్యాలరీస్ అనేవి ఎక్కువ చేసేస్తాయి అన్నమాట. క్యాలరీస్ బాగా పెంచేస్తాయి, క్యాలరీస్ అనేది బర్న్ అవ్వదు. వీటి వల్ల క్యాలరీస్ పెరిగిపోయి వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి నెయ్యి ఉంటుంది కదా. సో ప్రెగ్నెన్సీలో నెయ్యి తీసుకోవడం మంచిదే, హెల్దీయే. కానీ మీరు బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే నెయ్యిని అవాయిడ్ చేయండి. నెయ్యి తీసుకుంటే వెయిట్ని బాగా పెంచేస్తుంది. కాబట్టి నెయ్యి, అలాగే బంగాళదుంపల స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల కూడా వెయిట్ అనేది బాగా పెరిగిపోతారు. కాబట్టి బంగాళదుంపలు, నెయ్యి ఇటువంటివి అవాయిడ్. వీటితో పాటు ఎక్కువగా ఆయిల్లో వేయించిన ఫుడ్స్ కానీ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్స్ కానీ అస్సలు తీసుకోకండి. వేస్ట్ కొవ్వు అనేది బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఇటువంటివి తీసుకోకుండా ఉండడమే మంచిది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోండి. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, కొర్రలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి తీసుకోవటం వల్ల మీకు అధికంగా కొవ్వు పెరగదు, మీ బేబీ కడుపులోనే హెల్తీగా పెరుగుతుందన్నమాట. మిల్లెట్స్ని తీసుకోవడం వల్ల కడుపులో బేబీకి కండరాలు అనేవి చక్కగా అభివృద్ధి చెందుతాయి, చాలా బాగుంటుందన్నమాట. సో మిల్లెట్స్ అనేవి తీసుకోండి. అలాగే బ్రౌన్ రైస్ ఒక పూట తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రౌన్ రైస్ అంటే ఆఫ్టర్నూన్ ఆర్ డిన్నర్ టైంలో ఏదో ఒకటి మిల్లెట్స్ తీసుకోండి. అంటే రైస్ని అవాయిడ్ చేయండి. రైస్ బాగా ఎక్కువగా తీసుకున్నా కూడా వెయిట్ అనేది పెరిగిపోతారు కదా. చపాతీ ఇటువంటివి తీసుకుంటే వెయిట్ అనేది హెల్తీగా తగ్గుతుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువగా పెరగకుండా ఉంటుంది,
బేబీకి తగినంత పోషకాలు అనేవి అందుతాయి. అలాగే స్నాక్స్ టైంలో నేను చెప్పినట్టు బేకరీ ఫుడ్స్ అటువంటివి అవాయిడ్ చేసి మీరు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్లో విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ నారింజ, అలాగే క్యారెట్, బీట్రూట్స్ ఇటువంటివి తీసుకోండి. అంటే వెజిటబుల్స్లో క్యారెట్, బీట్రూట్ ఇటువంటివి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. బాగా ఆకలి వేసింది అంటే ఎక్కువగా క్యాలరీస్ ఉండే ఫుడ్ కంటే డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా బాదం, అంజీర్ ఈ రెండు ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. వాల్నట్స్ కానీ, వాల్నట్స్ ఆర్ బాదం ఇవి ఏవైనా మీరు స్నాక్స్ టైంలో తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. వీటితో పాటు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోండి. పప్పు అనేది తగ్గించుకోండి. ప్రెగ్నెన్సీలో పప్పు తీసుకుంటే మంచిదే, కానీ వెయిట్ ఎక్కువగా పెరుగుతున్నారు కాబట్టి పప్పు తినకపోవడమే మంచిది. పప్పు వీలైనంత వరకు తగ్గించుకోండి. అంటే మొత్తంగా తినొద్దని కాదు, ఆకుకూర పప్పు వండుకుంటే ఆకుకూర ఎక్కువగా ఉండేలా చూసుకోండి, పప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి. అన్నం తినేటప్పుడు కూడా అన్నం తక్కువగా, కూరలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్లో మనకి ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉంటుంది కదా, మిల్క్ తీసుకుంటారు ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా. మీరు ఏ మిల్క్ తీసుకుంటారు అంటే క్రీమ్ లేని మిల్క్ ఉంటుందన్నమాట, ఫ్యాట్లెస్ మిల్క్ ఉంటుంది. సో అటువంటి మిల్క్ అయితే తీసుకోండి. క్రీమ్ ఎక్కువగా ఉండే మిల్క్ అయితే ఇంకా ఫ్యాట్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మనకి క్రీమ్ లేనివి చాలా అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు నాన్ వెజ్ తగ్గించుకోండి. అంటే మొత్తంగా తినొద్దు అని కాదు, నాన్ వెజ్ కూడా తినాలి కాబట్టి ప్రెగ్నెన్సీలోని గుడ్డు తీసుకోండి పర్వాలేదు. అలాగే చికెన్ తగ్గించుకోండి, మటన్ తగ్గించుకోండి. ఫిష్ అనేది చాలా మంచిది ప్రెగ్నెన్సీలోని. సో ఫిష్ తీసుకుంటే బేబీకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి, చాలా మంచిదంట. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫిష్ అనేది తీసుకోండి. సో చికెన్, మటన్ కొంచెం తగ్గించుకొని ఫిష్ అనేది ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి. వీటితో పాటు మీరు లైఫ్ స్టైల్లో కూడా చేంజ్ చేసుకోవాలి. ఆహారంలో మార్పులే కాదు, లైఫ్ స్టైల్లో కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే తినేసి ఒక దగ్గరే కూర్చోవడం అలా కాకుండా అటు ఇటు తిరుగుతూ ఉండటం, ఎక్కువగా ఒకే దగ్గర కూర్చోకుండా అటు ఇటు నడుస్తూ ఉండడం, తిన్న వెంటనే పడుకోకుండా ఒక గంట సేపు వాకింగ్ చేస్తూ ఉండటం, అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం, మెడిటేషన్ ఇటువంటివి చేయటం వల్ల ఒంట్లో ఏమైనా ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది ఉంటే బర్న్ అయిపోతాయి అన్నమాట. చాలా మంచిది అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఇలా చేయటం వల్ల నార్మల్ డెలివరీ అనేది కూడా అవుతుంది కాబట్టి వాకింగ్ కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇటువంటివి చేయడానికి ట్రై చేయండి. అలాగే మార్నింగ్ తేనె, నిమ్మరసం కూడా తీసుకోవచ్చండి ప్రెగ్నెన్సీలోని, ఏం పర్వాలేదు. ఇది ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేస్తుందని చెప్పాను కదా, సో తేనె, నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళు ఏం తినాలి, ఏం చేయాలి అనేది చూసాం కదండి. వెయిట్ తక్కువగా ఉండేవాళ్ళు ఏం తినాలి, ఏం చేయాలి అనేది చూసేద్దాం. బాగా వెయిట్ తక్కువగా ఉన్నారు అంటే నేను వెయిట్ పెరగడానికి చెప్పాను కదా, దానికి ఆపోజిట్లో మనం చేస్తే సరిపోతుందండి. మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఉంటుంది. ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ ఇటువంటివి తీసుకుంటే మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఉంటుంది. సో అవి తీసుకోవడానికి ట్రై చేయండి, బాగా వెయిట్ పెరుగుతారు. నాన్ వెజ్ కూడా ఎక్కువగా తినండి. ఎక్కువగా అని చెప్పి మరీ రోజు కాదు, డైలీ 2 eggs తీసుకొని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఇటువంటివి తీసుకుంటే చక్కగా వెయిట్ అనేది పెరుగుతారనమాట. అలాగే నెయ్యి, పెరుగు ఇటువంటివి ఎక్కువగా తీసుకున్నా కూడా వెయిట్ అనేది చక్కగా పెరుగుతారండి. ఫ్రూట్స్లో దానిమ్మ, ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ మనకి పైనాపిల్, పపాయ తప్పితే మిగతావన్నీ తీసుకోవచ్చు. బనానాస్ ఎక్కువగా తీసుకుంటే కూడా బాగా వెయిట్ పెరుగుతారండి. బేబీస్ కూడా వెయిట్ అనేది చక్కగా పెరుగుతారు. వీటితో పాటు పల్లీలు ఉంటాయి చూడండి, పల్లీ పట్టి ఇటువంటివి తీసుకున్నా కూడా చక్కగా వెయిట్ పెరిగినాగే. పల్లీ చెక్కి, నెక్స్ట్ స్వీట్ పొటాటోస్ అనేవి ఎక్కువగా తీసుకోండి, వెయిట్ అనేది చక్కగా పెరుగుతుంది. అలాగే డేట్స్, ఖర్జూరం తీసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వెయిట్ అనేది కూడా బాగా పెరుగుతారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకోండి. బాదం, అంజీర్ ఇటువంటివి ఎక్కువగా తీసుకుంటే ఐరన్ అనేది చక్కగా ఉంటుంది. బెల్లం ఇటువంటివి కూడా తీసుకోండి. డైలీ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. క్యారెట్, బీట్రూట్ జ్యూసెస్ తీసుకున్నా కూడా చక్కగా వెయిట్ అనేది పెరుగుతారు. బేబీకి కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఇవన్నీ తీసుకోండి. వీటితో పాటు మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోండి. ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఫ్రూట్స్లో ముఖ్యంగా మ్యాంగో, సపోటా ఇటువంటివి తీసుకోవటం వల్ల బేబీ చక్కగా వెయిట్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు మేము సన్నగా ఉన్నాం కదా, ఎక్సర్సైజ్లు, వాకింగ్లు ఇటువంటివి చేయకూడదేమో, చేస్తే ఇంకా వెయిట్ తగ్గిపోతామేమో అని అయితే అసలు అనుకోకండి. ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి, జస్ట్ లైట్గా వాకింగ్ అనేది చేస్తూ ఉండండి. లేకపోతే డెలివరీ టైంకి ప్రాబ్లం వచ్చేస్తుంది. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి తిన్న వెంటనే ఎక్సర్సైజ్ కానీ, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, మీరు కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి.
సో ఈ ఫుడ్స్ తీసుకొని ఇవి పాటిస్తే చక్కగా వెయిట్ అనేది పెరుగుతారండి. తక్కువగా ఉన్నాం కదా, మాకు నార్మల్ డెలివరీ అవ్వదేమో, బేబీ హెల్తీగా ఉండదేమో అని అయితే అస్సలు ఏమీ ఉండదండి. మీరు సన్నగా ఉన్నా కూడా బేబీ హెల్తీగా ఉంది, మీకు ఉమ్మనీరు సరిపోయేంత ఉంది, సర్విక్స్ లెంగ్త్ అనేది నార్మల్గా ఉంది అంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. మీరైతే అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం తినాలి, ఏం చేయాలి, తక్కువగా ఉన్నవాళ్ళు ఏం తినాలి, ఏం చేయాలి. సో నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, ఏం చేయాలి అనేది చూద్దాం. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు అన్నీ తినొచ్చండి. సో మన ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తీసుకోవచ్చు అవన్నీ తీసుకోవచ్చు. నాన్ వెజ్ కానీ, ఫ్రూట్స్ కానీ, బనానాస్ ఇటువంటివి అన్నీ తీసుకోవచ్చు. మిల్క్ తీసుకోవచ్చు, ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవచ్చు. చిలగడ దుంపలు, పొటాటోస్ కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, అంజీర్ ఇటువంటివి. జీడిపప్పుని అవాయిడ్ చేయండి, జీడిపప్పు తీసుకోకూడదు అని అంటారు. ఎగ్స్ తీసుకోండి. ఇంకా ఫ్రూట్స్లో అన్నీ చెప్పాను కదా, దానిమ్మ, బనానా, మ్యాంగో, సపోటా ఇలా అన్నీ తీసుకోవచ్చు. వెయిట్ ఉన్న వాళ్ళు అయినా సరే వేడి చేసే పదార్థాలు, పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి అయితే అసలు తీసుకోకండి. వేడి చేసే పదార్థాలు ముఖ్యంగా ఫ్రిడ్జ్లోంచి తీసేవి కానీ ఇవి తీసుకోవటం వల్ల నిమ్మ అనేది వచ్చేస్తుంది బేబీ. కాబట్టి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఫ్రెష్గా తినడానికి ట్రై చేయండి. ఎక్కువగా స్ట్రెస్ అయితే అవ్వకండి. స్ట్రెస్ అయినా, ఎక్కువగా ఫోన్ యూజ్ చేసినా కూడా గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దీనివల్ల ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతారనమాట. అదైతే హెల్దీ వెయిట్ కాదు, ఉబల శరీరం అంటూ ఉంటారు కదా. సో అలా ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం కానీ, ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం కానీ ఇటువంటివి అయితే చేయటం వల్ల మీ బరువులో మార్పు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చేయకండి. సో చూసారు కదా, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్గా ఉంది, అలాగే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసేయండి. సో నచ్చినా కూడా లైక్ చేయకుండా అయితే అస్సలు వెళ్ళిపోకండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ఒక మంచి యూస్ఫుల్ వీడియో వస్తుంది కాబట్టి మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి కాబట్టి అవన్నీ రావాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఎంతగానో యూస్ఫుల్గా ఉండే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు ఛానల్లోని మిగతా వీడియోస్ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూసేయండి. మరొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.